ఈరోజు మనం స్పెషల్ ఏంటి అని అంటే డైనోషేక్ లడ్డు ఎలా తయారు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఇలాచి, నువ్వులు, పల్లీలు, బెల్లం, నెయ్యి అండ్ ఫైబర్ కాంప్లెక్స్ అండ్ డైనోషేక్. వీటితో మనం డైనోషేక్ లడ్డు ఎలా తయారు చేయాలి అనేది దాని గురించి తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండీ పెట్టేసుకొని నువ్వులు దోరగా వేయించుకొని, అలాగే పల్లీలను కూడా దోరగా వేయించుకొని, అలాగే బెల్లాన్ని చిన్నగా తురుముకొని తీసుకొని అందులో పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకున్న పల్లి పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని, అలాగే వేయించుకున్న నువ్వులను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకున్న నువ్వులను కూడా బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ముందుగా తీసి పెట్టుకున్న డైనోషేక్ని ఇందులో ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ ఫైబర్ కాంప్లెక్స్ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వాటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టేసుకొని, ఆ బాండీలో మనం ఏదైతే ముందుగా తురుముకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది అందులోకి తీసుకోవాలి. అందులో కొన్ని వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఇలాచి ఏదైతే ఉందో దాన్ని కొంచెం కచ్చపెచ్చగా దంచుకోవాలి. ఇది మనకి పొంగు వచ్చేదాకా ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. వచ్చి పాకం వచ్చాక మనం ముందుగా దంచుకున్న ఇలాచి పౌడర్ ఏదైతే ఉందో అందులో వేసేసుకోవాలి స్మెల్ కోసం. ఇలా వేసుకొని ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి బాండీని దింపాలి. స్టవ్ పై నుండి దింపాక మనకి ఏదైతే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ పౌడర్ అనేది ఇందులో వేసేసుకోవాలి. వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసుకున్నాక మనం ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా ఉండలుగా చుట్టేసుకొని చూసారా, మనకు డైనోషేక్ లడ్డూలు అనేటివి రెడీ అయిపోయాయండి. ఇవి మా హనీగడికి చాలా ఇష్టం. డైనోషేక్ లడ్డూలు అంటే పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ ఇది. డైనోషేక్ తాగని వాళ్ళకి కానీ, ఎక్కువ తినే వాళ్ళకి కానీ ఇలాంటి వెరైటీ స్నాక్స్ చేసి పెట్టడం వల్ల చాలా మంచి హెల్దీగా ఉంటారు పిల్లలు. పిల్లలే కాదు పెద్దలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.